రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ రాజకీయాలు అంత ఈజీగా అంతుపట్టవు అనేది విశ్లేషకులు కూడా చెప్తా ఉంటారు. రాజకీయ పండితులు కూడా ఖమ్మం ఫలితాలను అంచనా వేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అభ్యుదయవంతమైనటువంటి ప్రజలు ఉన్నారు. చైతన్యవంతమైనటువంటి జిల్లాగా, పోరాటాల ఖిల్లాగా ఖమ్మంకు పేరుంది. అందుకే తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో 2014లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ బాగా వేయలేకపోయింది. అలాగే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ దారుణమైనటువంటి పరాజయాన్ని చూసింది. ఇక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా 7 కాంగ్రెస్ గెలుచుకోగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ ఒక స్థానంలో, అలాగే బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచింది. ఆ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి కూడా రీసెంట్గా మళ్ళీ కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యారు. సో చూసుకుంటే ఒక రకంగా ఇది పూర్తిగా కాంగ్రెస్ మయమైపోయినటువంటి జిల్లాగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుందని ఊహించడం పెద్ద కష్టమే కాదు. అయినప్పటికీ కూడా ఎవరి బలాలని, ఎవరి బలహీనతల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎవరి బలాలు వాళ్ళకుంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి, ఎవరి ప్రతివ్యూహాలు వాళ్ళకుంటాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు ఖమ్మం బరిలో తలపడుతూ ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి మరోసారి నామా నాగేశ్వరరావు ఇక్కడ బరిలో తలపడుతూ ఉన్నారు. అలాగే ఖమ్మం కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో నిలబడతారా, ఎవరికి సీట్ ఇస్తారనే ఒక తర్జన భర్జనలో దాదాపు నామినేషన్ ముందు రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా జరిగాయి. బీఆర్ఎస్ నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ సీటు ఎవరికి ఇస్తారని నామినేషన్ల ముందు 2 రోజుల ముందు వరకు కూడా ఒక స్ట్రాంగ్ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ కొనసాగింది. ఎవరికి వాళ్ళే పలానా వాళ్ళకి సీట్ వస్తుంది అని చెప్పేసి ఊహాగానాలు వినిపించాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ గెలిచినటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి 3 మంత్రుల యొక్క వారసులు ఖమ్మం ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి బరిలో నిలబడతారనే ప్రచారం బాగా సాగింది. ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క భార్య నందిని పేరుతో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కాకపోతే వారసత్వకంగా టికెట్లు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్లో లేదు కాబట్టి ఈ 3 కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పేరు గురించి వినిపించినప్పటికీ కూడా రకరకాల పేర్లు ఖమ్మం వేదికగా వినిపించాయి. ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థి గెలుపు పెద్ద కష్టమేం కాదు, నల్లేరుపై నడకలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సీటు కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారనేది వాస్తవం. చివరికి పొంగులేటి తన బంధువు అయినటువంటి రామసహాయం రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు. ఇది చాలా వరకు ఖమ్మం ప్రజలు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ పేరు ఆ జిల్లా ప్రజలకు పెద్దగా సుపరిచితమైనటువంటిది కాదు. ఇక బీజేపీ నుంచి మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీ అనేది చాలా నామమాత్రంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు బరిలో ఉన్నారు. మరి ఈ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే బలాబలాలు బలహీనతలు చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ చాలా బలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 3 కూడా ఎవరికి వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ క్యాడర్ని కలిగి ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ కనిపిస్తోంది. అది కాంగ్రెస్కి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్కి వచ్చేసరికి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. జిల్లా ప్రజలకు చిరపరిచితమైనటువంటి సుపరిచితమైనటువంటి రాజకీయ నాయకుడు. వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయంగా కూడా ఆయనకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి తన అనుభవంతో పాటు ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి తాము చేసినటువంటి అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని నాకు ఓటేసి మరోసారి పార్లమెంటుకు పంపించాలనేటువంటి నామా నాగేశ్వరరావు కూడా ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఉన్నాడు. ఇదే క్రమంలో రీసెంట్గా ఖమ్మం వచ్చినటువంటి కేసీఆర్కి అద్భుతమైనటువంటి స్వాగతం లభించింది. దాదాపు ఖమ్మంలో కేసీఆర్కి ఆ రేంజ్లో ప్రజలు వస్తారని, ఆ రేంజ్లో బ్రహ్మరథం పడతారని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఊహించలేదు అనేది వాస్తవం. అది ఖమ్మంలోనే కాదు, కొత్తగూడలో కూడా కేసీఆర్కి ఒక అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి. ఆయన మాట్లాడుతున్న మాటలకు కావచ్చు, వేస్తున్న స్పీచ్కి కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని మనం చూసాం. అందులో భాగంగా కేసీఆర్ ఒక మాట అన్నారు, కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అంటే అటు కాంగ్రెస్ రాదు, ఇటు బీజేపీ రాదు, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మనం కానీ బలంగా ఉంటే గనక, మన అభ్యర్థులను అక్కడ గెలిపించుకుంటే గనక నామా నాగేశ్వరరావు మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు మీరు నాకు నామా నాగేశ్వరరావుని గెలిపించాలని కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి విషయాన్ని మనం చూసాం. నిజంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ అంచనా వేశారా, ఊహించారనేది చెప్పలేం. కానీ ఆ కోణంలో ఇప్పటివరకు చాలామంది ఆలోచించలేదు. ఆయన చెప్పినటువంటి మాట నామా నాగేశ్వరరావు సంబంధించి మంత్రి పదవి వస్తుందని చెప్పడం వరకు చూస్తే కనుక జిల్లా ప్రజలు ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో పాటు ఇది సాధ్యమా కాదనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతోంది. ఆ విషయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే తాండ్ర వినోద్రావు, ఈయన సామాజిక కార్యక్రమాలతో కొంతవరకు పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా రాజకీయంగా పెద్దగా పరిచయం లేని పేరు. అక్కడ జిల్లా ప్రజలకు ఈయన గురించి పెద్దగా తెలిసిందేం లేదు. అంచేత తాండ్ర వినోదరావు పోటీ అనేది చాలా వరకు నామమాత్రమే అనుకోవచ్చు. కాకపోతే ఇక నుంచి ఆ పేరు బీజేపీ కేంద్రంగా జిల్లాలో వినిపించే అవకాశాలు ఉండడానికి ఈ పార్లమెంట్ ఎన్నికలు తాండ్ర వినోదరావుకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఆయన ఆ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగాలనుకున్నా, రాజకీయంగా తనదంటూ ఒక ముద్ర చూపించాలనుకున్నా, ఒక ఇంపాక్ట్ చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన బరిలో నిలబడి చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ప్రచారం. విచిత్రం ఏంటంటే
ఆశ్చర్యం ఏంటంటే తాండ్ర వినోదరావు ప్రచారం కూడా మిగతా రెండు ప్రధాన పార్టీలకి ఏమాత్రం తీసుకోకుండా ఖమ్మంలో సాగుతూ ఉన్నాయి. ఆయన కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ మోదీ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల రద్దు అనే అంశం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రభావం చూపుతుంది. ఇది ఖమ్మం కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎక్కువ ప్రజలు ఓట్లు ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఆ ప్రభావం జిల్లాలో కనిపిస్తుంది ఓట్ల పరంగా. సో చూసుకుంటే కనుక ఇక్కడ రామసహాయం రఘురామరెడ్డి గెలుపు నల్లేరుపై నడక అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే బట్టి కానీ తుమ్మల కానీ తమ వారసులకు సీట్లు ఆశించి భంగపడ్డారు. వాళ్ళు కొంత ముభావంగానే ఉంటున్నారు ఈ ప్రచారానికి సంబంధించి. బట్టి విక్రమార్క రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ కూడా రాలేదు, దానికి టికెట్ ఇవ్వకపోవడం పట్ల చాలా ముభావంగా ఉన్నారనేది కూడా కొంతవరకు మనం చూస్తూ ఉన్నాం. ఇక తుమ్మల నుంచి చూసుకుంటే ఆయన గతంలో టీడీపీలో చాలా కాలం పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ముద్ర తుమ్మల నాగేశ్వరరావుది. ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి ఎవరినైనా చెప్పేటువంటి పరిస్థితి మనకు జిల్లాలో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా గణనీయంగానే ఉంటాయి. అవన్నీ గతంలో పూర్తిగా టీడీపీ పరిధిలో ఉండేవి. అయితే తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ నామా నాగేశ్వరరావుగా ఎప్పుడైతే ఒక విభేదం రెండు వర్గాలుగా విడిపోయారో కమ్మ సామాజిక వర్గం కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఆ సామాజిక వర్గం గతంలో నామా నాగేశ్వరరావుకు ఎక్కువగా పనిచేసింది, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా పనిచేసింది. అందుకే గతంలో నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి గెలిచారు అనేది కొంతవరకు మనకు విశ్లేషకులు చెప్పుకునేటువంటి మాట. సో చూసుకుంటే ఈసారి కూడా ఆ ఓట్లు కొంతవరకు కీలకంగా కాబోతున్నాయి. ఎందుకని ప్రభావితం చేసేంతగా అని చెప్పలేం, కానీ కొంతవరకు కీలకమైతే అవుతాయి. ఆ కీలకంగా ఎవరి వైపు మారుతాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఏపీలో ఎవరు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దాన్ని బట్టి ఇక్కడ ఓటర్లు కూడా ఖమ్మంలోని కమ్మ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. సో అలా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఓట్లు తుమ్మల నాగేశ్వరరావు వెంట వస్తాయి అని చెప్పడానికి ఎవరికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎంత ఉత్తేజితపరిచినా ఎంత ఉత్సాహపరిచినా కూడా కేసీఆర్ సభకి ఎంతమంది జనం వచ్చినా కూడా ప్రధానంగా నామా నాగేశ్వరరావులో ఆ నమ్మకం ఉంది అనేది స్పష్టంగా జనాలకు కనిపించడం లేదని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నాయకులు చెప్పుకుంటున్నటువంటి మాట. నామా నాగేశ్వరరావు కూడా ఒక రకంగా తన గెలుపు సాధ్యం కాకపోవచ్చు అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. స్ట్రాంగ్గా ఫైట్ చేయలేకపోతున్నారు, స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారని చెప్పుకుంటున్నప్పటికీ కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కానీ లీడర్షిప్ కానీ చాలా వరకు నామా నాగేశ్వరరావుని ప్రోత్సహిస్తున్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రామసహాయం రఘురామరెడ్డి పేరు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా గతంలో ఇక్కడ స్థానికేతరాలైనటువంటి రేణుకా చౌదరిని గెలిపించుకున్నటువంటి చరిత్ర ఖమ్మం జిల్లాకు ఉంది. రేణుకా చౌదరి చాలా కాలం పాటు దాదాపు 2 దశాబ్దాల పాటు మోర్ దెన్ 2 decades 2 దశాబ్దాలకు పైగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేశారు. ఆమె ఒక దశలో ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారని కూడా చెప్పాలి. అలాంటి రేణుకా చౌదరి ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళిపోవడం, ఆమె సపోర్టు కూడా రామసహాయం రఘురామరెడ్డికి ఉండడం, రేణుకా చౌదరి కంటూ జిల్లాలో ఇప్పటికీ ఒక బలమైనటువంటి క్యాడర్ ఉండడం అనేది ఇంకా కలిసి వచ్చేటువంటి అంశం. కాకపోతే కొన్ని నియోజకవర్గాలు ఆశ్చర్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్లో కొంత విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు ప్రస్తుతం రెగ్యులర్గా చూస్తాను. కొంతవరకు మీడియాలో మేనేజ్మెంట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పాలేరు డివిజన్లో పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు డివిజన్లో కానీ పొంగులేటి ప్రాంతంగా చెప్తున్నటువంటి వైరా సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో కానీ కొంత కాంగ్రెస్లో వైరుధ్యాలు విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఏదో టీ కప్లో తుఫాన్లాగా భావిస్తున్నప్పటికీ కూడా చివరి వరకు అవి ఎటువరకు టర్న్ అవుతాయి, ఎవరి వైపు టర్న్ అవుతాయి అనేది కూడా అంత ఈజీగా చెప్పలేం. బట్ కాంగ్రెస్ గెలుపు ఇక్కడ పెద్దగా కష్టమైతే కాదు, కాకపోతే మెజారిటీకి సంబంధించిన విషయమే తేలాల్సి ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఇచ్చినటువంటి స్పీచ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది. ఆయన చెప్పినటువంటి మాటలు కానీ చేసినటువంటి వాగ్దానాలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ప్రకటించి 23 అంశాలను అందులో ప్రతిపాదించిన తర్వాత అందులో చాలా వరకు ఖమ్మంకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. 7 గ్రామాలు సంబంధించినటువంటి లేదు 5 గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ఇవన్నీ రేవంత్ రెడ్డి చాలా బలంగా జిల్లాలో ప్రస్తావించడం కూడా కాంగ్రెస్కి ఇంకా స్ట్రెంగ్తన్గా ఉంటుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి మరొక మాట కూడా అన్నాడు, నామా నాగేశ్వరరావుకి కేసీఆర్ బెస్కెట్ వేశారు, మంత్రి పదవి వస్తాయని, అదంతా ఊహా భ్రమ అని చెప్పేసి అది కూడా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఏదైనా సరే క్లీన్ స్వీప్ అనేది ఒక మాట చూసుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. వీటన్నిటికీ మించి ఖమ్మంలో మొదటి నుంచి బలంగా ఉన్నటువంటి వామపక్షాల యొక్క సపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి వల్ల కాదు, కాకపోతే ఆయనకి ఎవరు ఎంత పోటీ ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎంత పోటీ ఇవ్వబోతున్నారు అనేది మాత్రమే పరిగణలోకి వస్తుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు నాపడం ఎవరి తరం కాదనేది మ్యాక్సిమం విశ్లేషకులు చెప్పుకునేటువంటి మాట. రాజకీయ నాయకులు కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ మిగతా కాంగ్రెస్ కాకుండా ఉన్నటువంటి మిగతా ప్రధాన పార్టీలు కూడా నమ్ముతున్నది ఇదే.